చెరువులో చేపలు పట్టినిస్తలేరు, గుళ్ళకు పోనిస్తలేరు. ఏమంటారు మరి? నారాయణ రెడ్డి గారు, హరీష్ రావు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఒక నిమిషం మాట్లాడచ్చా? ఇప్పుడు నాదర్గుల్ రైతులందరూ వచ్చారు, మహిళలు ఒక 50 మంది, మగవాళ్ళు ఒక 100 మంది, 150 మంది నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు క్లియర్ గా గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు చెప్పారు, మీ ఆర్డీఓ చెప్పారు, మీరు సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ కు ప్రైవేట్ వ్యక్తులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు లోకల్ ఎంఆర్ఓ సపోర్ట్ చేస్తుంది. లోపల చెరువు ఉంది పైసా, చెరువులో ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ముదిరాజులను బోనిస్తలేదు. లోపల గుడి ఉంది, గ్రామస్తుల్ని పూజకు బోనిస్తలేదు. లోపల కాస్తు చేస్తున్న రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి బోనిస్తలేరు. ఇప్పుడు లోపలికి మెటీరియల్ పోతుంది, లోపలికి వెళ్ళి ఇంటర్నల్ గా మళ్ళీ గోడ కడుతుంది. ఎట్లా కడతారు బైసాబ్? గవర్నమెంట్ ల్యాండ్ మీరు ప్రొటెక్ట్ చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళు బౌన్సర్లను పెట్టి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు బైసాబ్? అవునే కరెక్ట్. నారాయణ రెడ్డి గారు మీరు మంచోడు, నాకు తెలుసు. బట్ నేను ఒక విషయం చెప్తున్నాను, మీకు రేపు చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దు. ఎవరు పర్మనెంట్ కాదు. అల్టిమేట్లీ లా ఉంది రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టం ఉంది. నేను అనేది ఏంటంటే, ఇది యాజ్ పర్ ద ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్, ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. నౌ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆర్డీఓ కస్టడీలో ల్యాండ్ ఉండాలి. కానీ బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడానికి వీల్లేదు పైసా. అండ్ మీకు తెలుసు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే, సుప్రీం కోర్ట్ 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. ఈ చిన్న చిన్న కోర్టులు, కింది కోర్టులు ఇచ్చేవి ఏవి కూడా సీలింగ్ ల్యాండ్ విషయంలో వర్తించవు అని స్టేట్ ఆఫ్ చెన్నై వర్సెస్ ఒక ఇండివిజువల్ వ్యక్తిలో సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులు, లోయర్ కోర్టులు ఇచ్చే ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో వర్తించవు అని 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. మీకు పంపిమంటే పంపిస్తాను. దిస్ ఇస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. అందులో ప్రైవేట్ బౌన్సర్లు పెట్టి మీరు దాన్ని హైడ్రా ఏం చేస్తున్నారు? మీరు హైడ్రా చెప్పి పొట్ట అవతల పడేయండి వాళ్ళందరినీ. చెరువులకు చేపలు పట్టుకోవడానికి ముదిరాజులు పోరు, ఊరికి గుడవలు పోనీయరు. నేను రేపు పోదాం అనుకుంటున్నాను, రైతులందరూ తోలుకొని. మరి పొమ్మంటారా? మీరు తోలుకుపోతారా? ఇప్పుడు బేసికల్లీ ఊరోళ్ళు పోవాలి కదా రే. చేపలు పట్టుకోవడానికి బెస్తోళ్ళు పోవద్దు, ముదిరాజులు పోవద్దు అంటే ఎట్లయితుంది? గుడికి ఊరోళ్ళు పోవద్దు అంటే ఎట్లయితుంది? రేపు ఎప్పుడు పంపాలి చెప్పండి? ఇవాళ పంపాలన్నా రేపు పంపాలన్నా? మీరు ఏ టైంకి రమ్మంటారు ఇవాళ చెప్పండి, మీరు చెప్పిన టైం పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏసీ ఏడ పట్టించుకుంటాడు అన్న, నువ్వైతేనే అవుతుంది అది 10th వరకు. ఇప్పుడు ఎవరిని కలవమంటారు వీళ్ళని పోయి? మరి మీరు ఒక మాట అడిషనల్ కలెక్టర్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, చక్కగా ఆడికే పోతారు కలెక్టర్ ఆఫీస్ కు. అడిషనల్ కలెక్టర్ చెప్పి చేపల చెరువులు పట్టుకోవడానికి పోనీయండి ముదిరాజులను, ఊరోళ్ళను గుడికి పోవాలని చెప్పండి. ల్యాండ్ సీలింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు కస్టడీ తీసుకోండి దయచేసి. ఇమీడియట్ గా చేయండి దయచేసి. ఎవరో ఉండే ఆర్డీఓ గారు ఇప్పటిదాకా కలెక్టర్ గారితో మాట్లాడిన పక్క ఫోన్ లో. ఇప్పుడు ఆ నాదర్గుల్ ల్యాండ్స్ లో వాళ్ళు చేపలు పట్టుకునే హక్కు తరతరాల నుంచి అక్కడ ఉండే ముదిరాజులకు, బెస్తోళ్లకు ఉంటది. మీరు వాళ్ళని ఎట్లా ఆపుతారు పోయి చెరువులకు పోకుండా? బౌన్సర్లు ఎవడా? ఇప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారంగా యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. ఎలాంటి లోయర్ కోర్టు ఉత్తర్వులు కూడా వర్తించవు అని సుప్రీం కోర్టు 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. చదువుకోను. అది నువ్వు నీ కబ్జాలో ఉండాలి భూమి. వాడేవాడు బౌన్సర్లు ఎవడు? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎట్లా ఉంటది ఆ భూమి? సీలింగ్ భూమి నువ్వు వాళ్ళ చేతిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? రేపొద్దున నువ్వు జవాబుదారు అవుతావు. నువ్వే సుప్రీంకోర్టులో ఏం వేసినావు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసినావు. నీ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు బైసాబ్? నువ్వే చేసినావా లేదా సుప్రీంకోర్టులో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని? మరి ప్రైవేట్ వాళ్ళు ఆడ కబ్జా పెట్టుకుంటే మరి నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ల్యాండ్ అని వేసేది నువ్వే, సంతకం పెట్టేది నువ్వే. ప్రైవేట్ వాళ్ళు లోపల గోడలు పెడుతుంటే, కబ్జాలు పెడుతుంటే, బౌన్సర్లను పెట్టి ప్రజల్ని కొట్టిస్తుంటే మాట్లాడకుండా ఉండేది నువ్వే. ఇప్పుడు మళ్ళా పెడుతురు లోపల. ఈ రోజు కూడా లారీలు లోపలికి పోతున్నాయి, బయట రేకులు ఉన్నాయి, లోపలికి వెళ్ళి కూడా పెడుతురు కనబడకుండా. ఈ రోజు కూడా నడుస్తుంది పని. గ్రానైట్ రాళ్ళు లోపలికి పోతున్నాయి, ఇవాళ చుట్టూ గ్రానైట్ రాళ్ళు వేస్తారు. పోయి చూడు, ఇప్పుడు ఈ నిమిషం కూడా అవుతుంది పని. వైసాబ్ నువ్వు నీ భూమి అది. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ ద ల్యాండ్ ట్రిబ్యునల్. చైర్మన్ గా నీకు పూర్తి హక్కులు ఉన్నాయి. నువ్వే దాని పరిరక్షకుడివి. నువ్వు కాపాడాల్సిన భూమి నువ్వు కాపాడకపోతే ఎట్లా ఆర్డీఓ సాబ్?
దయచేసి నువ్వు యాక్షన్ తీసుకో. నేను కలెక్టర్ సాబ్ కూడా రిక్వెస్ట్ చేసిన, రైతులు ఇప్పుడు లోపలికి పోతారు, చేపలు పట్టుకుంటారు, ఆపకుండా చూడు. రైతులు సాగు చేసుకుంటారు, సాగు చేసుకుంటారు, టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడు. అదే విధంగా అక్కడ గుడికి పూజలకు పోతారు ఊరోళ్ళు, వాళ్ళని అడ్డుకోకుండా చూడు. ఆ హక్కు ఎవరికి లేదు, దేవుని దగ్గరికి పోయి ఆపే హక్కు ఎవరికి ఉండదు. చేపలు పట్టుకుండా చెరువును కాపాడే హక్కు ఎవరికి, నువ్వు రాయి, హైడ్రాక్ రాయి. ఈ చెరువు కబ్జా అవుతుంది, చెరువును ధ్వంసం చేస్తుండ్రు, చెరువు లోపలికి నీళ్లు పోయే ఫీడర్ ఛానల్ అన్ని మూసేసిండ్రు, చెర్లకు నీళ్లు రాకుండా కాలువలన్నీ బంద్ పెట్టిండ్రు. ఆ కాలువలు ఎట్లా బంద్ పెట్టారు, చర్య తీసుకొని హైడ్రా రాయి. హైడ్రా పెట్టిందే చెరువులు కాపాడడానికి అని చెప్తారు కదా మీరు. ఆ హైడ్రా ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నువ్వు హైడ్రాకు రాయి, దయచేసి రాయి. ఊరోళ్ళని అది పంపి నువ్వు దగ్గరుండి నీ పొజిషన్ లో పెట్టుకో భూమి. రైతులను ఆపకుండా చూసుకోండి దయచేసి. అనవసరంగా మీకు చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఎంఆర్ఓ గారు హరీష్ రావు, నమస్తే. ఏం సంగతి? నాగర్గుల్ రైతుల్ని బైండ్ ఓవర్ చేస్తాను బెదిరిస్తున్నావట. అట్లా బైండ్ ఓవర్ చేయొద్దు. నేను ఇప్పుడు కలెక్టర్ సాబ్ చెప్పినా, ఆర్డీఓ గారు చెప్పినా, మీరు ఎంఆర్ఓగా చెర్ర రాజును బైండ్ ఓవర్ చేసిందట. అట్లా మిగతా రైతుల్ని కూడా బైండ్ ఓవర్ చేస్తామని బెదిరిస్తుందట. నా దగ్గరికి ఒక 150 మంది రైతులు వచ్చిండ్రు. 3 విషయాలు విను, ఒక్క నిమిషం. ఒకటి, చెరువులో చేపలు పట్టుకునే హక్కు చట్ట ప్రకారంగా ముదిరాజులకు బెస్త వాళ్ళకు ఉన్నది. వాళ్ళని ఆపుతున్నారు బౌన్సర్లు, ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. చెరువును కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ఇప్పుడు ఆ చెరువుకు నాలాలు ఉన్నాయండి, నీళ్లు వచ్చే కాలువలన్నీ కూడా మూసేసి వాళ్ళు రాళ్ళు వేసి మట్టి పోసి చెరువుకు నీళ్లు రాకుండా చేస్తున్నారు. హైడ్రాక్ రాయండి, ఆ చెరువు యొక్క నాలాలను ప్రొటెక్ట్ చేయండి, చెరువును ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీది. అక్కడ దేవాలయం ఉంది, దేవాలయానికి గ్రామ ప్రజలు వెళ్లి పూజలు చేసుకునే హక్కు వాళ్ళది. తరతరాలు తండ్రులు తాతల నుంచి పూజలు చేస్తున్నారు, ఆ గుడి దగ్గరికి పోకుండా చేస్తున్నారు, ఆపే హక్కు వాళ్ళకి లేదు. 2, మూడవది, మీరు ఆ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, ఇది సీలింగ్ వాళ్ళు ఫైల్ చేయలేదని చెప్పి ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆర్డీఓ గారు సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ లో వేశారు. ఇది ప్రభుత్వ భూమి అని సంతకం పెట్టి నారాయణ రెడ్డి, జగదీష్ రెడ్డి, నువ్వు సంతకం పెట్టి గవర్నమెంట్ భూమి అని మీరే సుప్రీం కోర్టు వేసింది. ఆడ మరి ప్రైవేట్ వాళ్ళు కబ్జా పెట్టి బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ వాళ్ళ చేతిలో భూమి ఉంటే నువ్వు గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని ఏం చేస్తున్నట్టు బాబు? మీరే సుప్రీంకోర్టులో సంతకాలు పెట్టి గవర్నమెంట్ భూమి అని వేస్తారు. మీరే పట్టా భూమి బౌన్సర్ల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? తప్పు కదా మీది. అందువల్ల రైతుల్ని లోపలికి పోనీయండి. మీరు దయచేసి మీరు అక్కడ లోకల్ సిఐ కూడా ఏం చెప్తుండ్రు, మీ పేరు చెప్తున్నాడు, రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు కనుక మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము అంటున్నారు. మరి వాళ్ళు ఎట్లా ప్రొటెక్షన్, బౌన్సర్లకు ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు? మరి రైతులు ఎవరైనా లోపలికి టెనెంట్ ఫార్మర్ పోతే వాడు కొట్టబట్టే బౌన్సర్, వాళ్ళు ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి రైతులనే ఎత్తుకపోతున్నారు కదా. మీరు గవర్నమెంట్ భూమిలో వాళ్ళను పోనీయకుండా, గుడికి పోనీయకుండా పోలీసు వాళ్ళు ఆ ఊరోళ్ళని ఎట్లా కేసులు పెట్టారు నాకు అర్థం కాదు. అనుకోవడం కాదు, పిఎస్ కు చెప్పండి మీరు, దిస్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వే లెటర్ రాయి. నువ్వే సుప్రీంకోర్టులో వేసినావు కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. సుప్రీంకోర్టులో వేసినప్పుడు అదే విషయం పోలీస్ స్టేషన్ కి రాయి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇందులో గ్రామస్తులు వెళ్ళొచ్చు, తరతరాల నుంచి సాగు చేసుకునే వాళ్ళు సాగు చేసుకోవచ్చు, చెరువుల చేపలు పట్టుకోవచ్చు, గుడికి పోయి దండం పెట్టుకోవచ్చు అని రాయి. వాడు కూడా ఆపనీకి ప్రైవేట్ వాడు రాయి, నువ్వు ఇవ్వాలి రాయి. బాగున్నారా? ఇప్పుడు యాదిపట్ల పోలీస్ స్టేషన్ ఏమైనా సెపరేట్ యాక్టా సార్? ఏమైనా సెపరేట్ రూల్ ఉందా సార్ దానికి? ఒక 100 కంప్లైంట్లు ఇచ్చి ఊరోళ్ళు పోయి కంప్లైంటే తీసుకోడాడు, రిజిస్టరే చేయడు, రిసిప్ట్ కాపీ చేయడు మీ సిఐ, ఆదిపట్ల సిఐ. ఇప్పుడు నాగర్గుల్ ల్యాండ్స్ విషయంలో 150 మంది రైతులు నా దగ్గర. ఇప్పుడు ఆ మహిళా రైతులు వాళ్ళ భర్తను అక్కడ ఉండేటువంటి బౌన్సర్లు పొట్టు కొట్టి మూతి రక్తం గారుతుంటే నన్ను కొట్టిండ్రు అని ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాడు కంప్లైంటే తీసుకోండి మీ సిఐ గారు. ఇదేం పద్ధతి నాకు అర్థం. ఉల్టా ఆడోళ్ళ మీద కేసులు, రైతుల మీద కేసులు. ఇంకోటి బై సాబ్, అది అక్కడ మీరు పోలీస్ ఈస్ గివింగ్ ప్రొటెక్షన్ ఫర్ ప్రైవేట్ పీపుల్. యాక్చువల్లీ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్. ద గవర్నమెంట్ హెస్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సుప్రీం కోర్టులో ఆర్డీఓ, కలెక్టర్ సంతకాలు పెట్టేమో సుప్రీం కోర్టులో ఫైల్ చేసిండ్రు. మీరు పోలీసులు ఏమో ప్రైవేట్ వ్యక్తులకు నాగర్గుల్ ల్యాండ్స్ లో మీరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. కైండ్లీ యూ లుక్ ఇన్ టు దట్ నౌ. అది రీసెంట్ గా మీ కిందికి వచ్చింది ఆ ల్యాండ్, ఆ పోలీస్ స్టేషన్ మీ కిందికి వచ్చింది. అక్కడ సుప్రీం కోర్టులో లేటెస్ట్ ది ప్రెసెంట్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ది ప్రెసెంట్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. సో సుప్రీం కోర్టులో ఫైల్ చేసింది ఈజ్ అల్టిమేట్ కదా, దట్ ఈస్ ఫైనల్. Then why are you supporting the private people? Why our local police is supporting the private people and why they are allowing the bouncers?
కైండ్లీ మీరు ఆ రైతుల్ని ఆపద్దని చెప్పండి. ఇప్పుడు ఆడ చెరువు ఉంది సార్, చేపలు పట్టుకోవడానికి ముదురాజులు పోతే లోపలికి పోనిస్తలేరు. ఆడ గుడి ఉంది, దేవుని దగ్గర పోతే రైతుల్ని లోపలికి పోనిస్తలేరు. అక్కడ వ్యవసాయం చేసుకుంటే టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు, లోపలికి పోతే పోనిస్తలేరు. పోంగే పోలీసుకు ఫోన్ చేసుడు, పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళనే పట్టకపోవడు. కైండ్లీ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ టెల్ దట్ సిఐ ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ రిజిస్టర్ చేయండి, ఎంక్వైరీ చేయండి, యాజ్ పర్ లా యాక్ట్ చేయమనండి. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి అయిపోయాడు. ఈ గవర్నమెంట్ న్యాయం లేదు, ఈ గవర్నమెంట్ దొంగలకే ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ ఏం చెప్పిందంటే అడిషనల్ కలెక్టర్ కలవమన్నాడు. అక్కని కలిసి అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయి అది ఒక లెటర్ ఇవ్వండి అడిషనల్ కలెక్టర్. లేదు చేపలు ప్లస్ గోడి ప్లస్ మా భూములు మేము సాగు చేసుకుంటాం, 3 విషయాలని లెటర్ ఇచ్చి అడిషనల్ కలెక్టర్ ఇవ్వండి. అక్కని కలిసి డేట్ డిసైడ్ చేయండి, చెప్తే నేను ఆ రోజు అక్క నేను అందరం కలిసి వస్తాను. మీరు సంతకాలు పెట్టి 3 లక్షలు 2 లక్షలు